ఖమ్మం జిల్లా మదిరలో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నందుకు నిరసనగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తవక ముందే ఎన్నికల కోసమే రాజకీయ లబ్ధి కోసం ఉత్సవాలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ప్రజల తొమ్మిదితో చేస్తున్నటువంటి ఉత్సవాల్లో ప్రజలు ఎక్కడన్నా పాల్గొన్నారా? రైతు ఉత్సవాలు అన్నారు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతులు ఎవరు పాల్గొనలేదు. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు తప్ప. చెరువు కట్టల మీద బొమ్మన్నారు, ఆ చెరువులు తవ్వించింది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టించిన కొత్తగా తవ్వించిన చెరువు ఏమీ లేదు. దానికోసం రైతులు ఎవరు రోడ్డు మీద రాలేదు, రైతులు ఎవరు చెరువు కట్ట మీద రాలేదు. దానికోసం నువ్వు పెట్టావు, అక్కడ ఎవరైనా చేయలేరా? రైతులు ఎవరు లేదు, అక్కడ మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలే. విద్యుత్ వాళ్ళ కార్యక్రమాలు చేశారు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తప్పితే ఎవరు ప్రజలు పాల్గొన్నారా? దేనికోసం మీరు ఈ దశాబ్ద ఉత్సవాలు చేశారు? ఏం సాధించారని